హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు మనం చేస్తున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా? సో మిమ్మల్ని ఎందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నారు అనేటువంటి టాపిక్కి సంబంధించి మనం అయితే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. చాలామంది మెసేజ్లు అడుగుతూ ఉంటారు. సో పర్సన్ తిరిగి మళ్ళీ లైఫ్లోకి వస్తారా రారా? రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా? సో ఎందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూద్దామండి. యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో ఒకసారి రీడ్ చేద్దాం. లాంగ్ రీడ్ అయితే చేద్దాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం. 10 కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తుందనేది చూద్దాం. ఓకే, సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా? సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ అయితే ఇస్తుంది ఇవన్నీ కూడా చూద్దాం. సో చాలా డిఫరెంట్ కంటెంట్స్ మీద మనం అయితే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోస్ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి, లాంగ్ రీడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూద్దాం 10 కార్డ్స్ అయితే తెద్దాం. సో మీ పర్సన్ తిరిగి మళ్ళీ లైఫ్లోకి వస్తారా అనే దానికి సంబంధించి రీడ్ అయితే చేస్తున్నామండి. సో మిమ్మల్ని ఎందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నారు, ఎలాంటి హోప్ మీరు ఇచ్చారు, ఇవి కూడా రీడింగ్లో అయితే చూద్దాం. సో 10 కార్డ్స్ తెద్దామండి. 10 కార్డ్స్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి సంబంధించి చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, 1 and 2 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనం అయితే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ మరి మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా? మిమ్మల్ని ఎందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నారు? సో ఎలాంటి హోప్ ఇచ్చారు మీ పర్సన్కి? సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ లాంగ్ రీడ్లో డిస్కస్ చేయబోతున్నామండి. సో చూద్దాం. సో గ్యాప్ అనేది అరైజ్ అయింది. మనకి యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మీ లైఫ్కి సంబంధించి కానీ లేదంటే మీ రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. సో ఒక పెయిన్ఫుల్ ఎండింగ్గా గ్యాప్ అనేది అరైజ్ అయిందండి. మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే థర్డ్ పర్సన్ ఎంటర్ వల్ల చిన్న డిస్టర్బెన్స్ అనేది రావచ్చు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కెరీర్ మీద ఫోకస్ అవ్వచ్చు, లేదా కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎనీ రీజన్ అవ్వచ్చు. బట్ ఆ గ్యాప్ అనేది అరైజ్ అయింది. సో ఆ గ్యాప్ వల్ల చిన్న డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది. ఆ చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం అవి పెద్దగా మారడం అనేది జరిగింది. సో దానివల్ల ఒక డౌట్, తిరిగి మళ్ళీ మన పర్సన్ మన లైఫ్లోకి వస్తారా రారా? తిరిగి మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా? సో ఇదివరకు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, సో ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకముందు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి ఒక డౌట్ మనకి అరైజ్ అవ్వటం అనేది జరుగుతుంది జనరల్గా. ఆ డౌట్లోంచి కొంత మనం యాంగ్జైటీగా ఫీల్ అవటం, సో ఇవన్నీ కూడా జనరల్ కామన్గా జరుగుతూ ఉంటాయి. సో డౌట్ మనకు మళ్ళీ ఆ రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి. బట్ ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి మీకు మీ పర్సన్‌కి మధ్య, లేదు మీకు మీ ఫ్యామిలీకి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అయినాయి. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే ఆ గ్యాప్ అనేది చాలా బాగా పెరిగిపోయింది. ఈవెన్ కమ్యూనికేషన్ లేనటువంటి పొజిషన్‌కెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ గ్యాప్ అనేది ఏమైనా రెడ్యూస్ అవుతుందా? సో ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా పెయిన్‌ఫుల్ ఎండింగ్ అయితే జరిగిందండి. సో పెయిన్‌ఫుల్ ఎండింగ్ తర్వాత మళ్ళీ ఒక చిన్న రిగ్రెట్. సో ఎలా ఉంటుంది? ఏంది జరిగినటువంటి మిస్టేక్
ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? సో, తిరిగి మళ్ళీ వస్తారా? రారా? లైఫ్‌కి సంబంధించి ఎలా ఉంటుంది? సో, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? రిలేషన్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది? రిలేషన్ మీద సో, మన పర్సన్‌కైతే అసలు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? మళ్ళీ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? సో, ఇవన్నీ గూడా ఒక డౌట్ లాగా సో, మనకే డౌట్ రావటం. సో, ఇవన్నీ గూడా ఆ డౌట్స్ అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో, ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఎలా గుర్తు చేసుకుంటున్నారా లేదా? అసలు మనం గుర్తున్నామా లేదా పర్సన్‌కి? సో, ఎలా ఉంటుంది మళ్ళీ? ఇప్పుడు ఆ గ్యాప్స్ అన్నీ గూడా ఎలా రెడ్యూస్ అవ్వాలి? సో, ఇవన్నీ గూడా యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగుండొచ్చు. సో, కాబట్టి ఆ గ్యాప్ అనేది అరైజ్ అయ్యి ఉండొచ్చని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. తిరిగి రీయూనియన్ ఉంటుందా? ఉండదా? లైఫ్ మళ్ళీ వస్తారా? రారా? లైఫ్‌లోకి వస్తారా? రారా? అని చెప్పేసి చూద్దాం. బట్ ఇవన్నీ గూడా అయితే మీ పర్సన్ ఆహ్, గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ ఏదైతే ఉందో, సో, జరిగినటువంటి కొలాప్స్ ఏదైతే ఉందో, సో, ఇవన్నీ గూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఒక పెయిన్‌ఫుల్ ఎండింగ్ ఏదైతే ఉందో, సో, ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, సో, ఇవన్నీ గూడా గూడా ఇలా జరిగింది, అలా ఎక్కడ రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ గూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ మొత్తాన్ని గూడా. సో, చూద్దాం నెక్స్ట్ రీయూనియన్‌కి సంబంధించి మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనేది చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ గూడా జరిగినియి. ఇన్సిడెంట్స్ అన్నీ గూడా జరిగుండొచ్చు. సో, తిరిగి మళ్ళీ మీ పర్సన్ అవన్నీ గూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతలా జరిగింది? అక్కడ సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా? తిరిగి మళ్ళీ ఎలా ఉంటుంది? అని చెప్పేసి ఇవన్నీ గూడా వాళ్ళైతే గుర్తు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు చెప్తుందండి. ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, అయి చాలా డీప్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే రిలేషన్‌లో వచ్చేటువంటి చిన్న చిన్న గ్యాప్స్ గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ, లేదంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఒపీనియన్ డిఫరెన్సెస్ గానీ, సో, ఇవన్నీ గూడా ఫేస్ చేయడం జరిగింది. సో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ అనేది ఆ రిలేషన్‌లో ఆ గ్యాప్ అనేది అరైజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి, సో, మనకైతే యూనివర్స్ చెప్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకని చెప్పేసి. అండ్ ముఖ్యంగా చెప్పామండి. ఇందాక మనం కార్డ్ రీడ్ చేసేటప్పుడు కూడా చూసాం. రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, ఎక్కడ జరిగింది ప్రాబ్లమ్? ఎలా జరిగింది? సో, ఈ గ్యాప్ అరైజ్ అయింది. తిరిగి మళ్ళీ వస్తారా? రారా? మన లైఫ్‌లోకి అనేటువంటి డౌట్ అరైజ్ అయింది. సో, చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో, ముఖ్యంగా ఆ డిసప్పాయింట్‌మెంట్‌లో నుంచి సో, ఈ యాంగ్జైటీ ఏం చేయాలి? ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తిరిగి మళ్ళీ మన పర్సన్ జ జరిగినటువంటి మిస్టేక్ జరిగిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ అది రికవరీ అవ్వటానికి ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉందా? సో, తిరిగి మళ్ళీ రికవరీ అనేది పాసిబుల్ అవుతుందా? సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి. మీరు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవుతూ ఉన్నారు. సో, తెలుసుకుంటూ ఉన్నారు. ఎలా జరిగింది? ఏంది? ఖచ్చితంగా మీ పర్సన్ గూడా తెలుసుకుంటూ ఉన్నారు. అసలు ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది? మనం అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్స్ అన్నీ గూడా? థర్డ్ పర్సన్ ఏమన్నా ఎంటర్ అయ్యారా? లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా వచ్చినాయా? సో, ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌కి సంబంధించి ముఖ్యంగా ఒక ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, కెరియర్‌కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎలా ఉంటుంది? ఏంది? జరిగినటువంటి మిస్టేక్స్ జరిగిపోయినాయి. నెక్స్ట్ ఏంది? అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలో అయితే ఉన్నారు. సో, చూద్దాం నెక్స్ట్ మళ్ళీ సో, యూనివర్స్ మనకెలాంటి ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి. సో, ఖచ్చితంగా అండి ఒక యాక్షన్ అయితే తీసుకోబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ప్రాబ్లమ్ ఎక్కడ రైజ్ అయింది? అలా చేంజెస్ వస్తూ ఉన్నాయండి ముఖ్యంగా. సో, లైఫ్‌లో చేంజెస్ వస్తూ ఉన్నాయి. తిరిగి ఆలోచిస్తూ ఉన్నారు. సో, మళ్ళీ లైఫ్‌లోకి, రిలేషన్‌లోకి సో, వెళ్ళాలి. రిలేషన్‌లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అని చెప్పేసి ఒక డెసిషన్స్ అయితే తీసుకునేటువంటి స్టేజ్‌లోకి వెళ్తూ ఉన్నారు. డెసిషన్స్ ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాప్ రావటానికి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఏ రీజన్ వల్ల గ్యాప్ వచ్చింది? అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇన్సిడెంట్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చేంజ్ గురించి ఆలోచిస్తున్నారు. చేంజ్ ఎలా రాబోతోంది? వచ్చినటువంటి చేంజ్ ఎలా ఉండబోతోంది? తిరిగి మళ్ళీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలా? వద్దా? సో, రిలేషన్ ఏదైతే ఉందో రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వాలా? వద్దా? అనేటువంటి దాని గురించి కూడా సో, ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేంజ్ అనేది రాబోతుంది. చేంజ్ అనేది ఇప్పటివరకు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో రిలేషన్ గురించి సో, ఇప్పటివరకు ఎవరైతే ఆలోచించలేదో ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే ఆ గ్యాప్స్ వల్ల, ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ రిలేషన్ గురించి ఆలోచించలేదో సో, ఖచ్చితంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అది గూడా కొన్ని క్విక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ యొక్క
పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని క్విక్ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అవన్నీ గూడా చాలా స్పీడ్‌గా ఆ డెసిషన్స్ అన్నీ రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఆ థాట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ మనకి రీడింగ్‌లో ఎలా ఉంటుందని చెప్పేసి. వాటి గురించి అయితే ప్రెజెంట్ ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. కెరియర్‌కి సంబంధించినటువంటి ఎలా సెటిల్ అవ్వాలి, కెరియర్‌కి సంబంధించి మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి వాటి గురించి కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో, మీరిచ్చినటువంటి ఎంకరేజ్‌మెంట్, జరిగినటువంటి డిస్టర్బెన్సెస్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హోప్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుకు రిలేషన్ గురించి ఒక థాట్ అయితే వస్తూ ఉంది. రిలేషన్ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌లోకి ఎంటర్ అయితే తిరిగి మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది? తిరిగి మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆ రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. మీరిచ్చినటువంటి హోప్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి. తిరిగి మళ్ళీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మనం ఇంకా రీడింగ్స్ చూద్దామండి. రీడింగ్‌లో ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పటివరకైతే ఆలోచిస్తూ ఉన్నారు. థింక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రావటానికైతే ఛాన్స్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తోంది. ఖచ్చితంగా ఒక ఎనర్జిటిక్‌గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి. ఇప్పటివరకు కొంత ఫియర్ ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కొంతవరకు ఆలోచిస్తూ ఉండొచ్చు. మనం ఈ డెసిషన్స్ తీసుకుంటే తిరిగి మళ్ళీ ఆహ్, రి రిలేషన్‌లోకి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమన్నా రావచ్చు అని చెప్పేసి భయపడినటువంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఒక స్టెప్ బ్యాకేసినటువంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఎనర్జిటిక్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. తన కెరియర్ గురించి, తన లైఫ్ గురించి, తన రిలేషన్ గురించి, జాబ్ గురించి ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకెళ్తూనే, ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి జర్నీ చేస్తూనే లైఫ్‌కి సంబంధించినటువంటి డెసిషన్స్, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించినటువంటి డెసిషన్స్ తిరిగి మళ్ళీ లైఫ్‌లోకి వెళ్దామా? వద్దా? అనేటువంటి డెసిషన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అది కూడా ఫియర్‌లెస్‌గా భయం లేకుండా ఇంతకుముందు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారో అలాంటి మళ్ళీ హ్యాపీ మూమెంట్స్‌లోకి వెళ్ళాలి. సో ఫ్యామిలీ పరంగా గానీ, అలాంటి డెసిషన్స్ అన్నీ గూడా ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక డేర్ స్టెప్ అనేదేస్తూ ఉన్నారు. డేర్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. మీ ఒపీనియన్‌ని మీరు గౌరవిస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు ఫ్రెండ్స్ చెప్పినయి వినుండొచ్చు. లేదు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినటువంటివి వినుండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మీ యొక్క ఒపీనియన్‌కి మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో, అనుకున్నటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. దాని ప్రకారమే మనం ముందుకెళ్దాం అనేటువంటి ఒక డెసిషన్‌కి రావటానికైతే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అలా ఎనర్జిటిక్‌గా ముందుకెళ్ళటానికి గాని ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ ఇప్పటివరకు మనకైతే చెప్తూ ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. 100% కూడా తిరిగి మళ్ళీ రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వటానికి, మీ పర్సన్ తిరిగి మళ్ళీ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. మిమ్మల్ని అంతలా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్స్, మీరిచ్చినటువంటి హోప్ గాని, మీతో స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ గాని, ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తిరిగి మళ్ళీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. బట్ ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఏదైతే కెరియర్‌కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయో, వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాటి గురించి కూడా ఆలోచించి కెరియర్‌లో కూడా మనం సెటిల్ అవ్వాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఆ నీడ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఇవన్నీ కూడా అయిన తర్వాత ఖచ్చితంగా మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రీమ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలనేటువంటి 100% రిలేషన్‌కి సంబంధించినటువంటి ఒక 100% కమిట్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వబోతూ ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. గైడ్ చేస్తూ ఉంది. బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే మీతోటి స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ గాని, ఇవన్నీ కూడా 1 ఆర్ 2 టైమ్స్ ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఒక ఫ్యామిలీ కమిట్మెంట్ ఏదైతే ఉందో, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే చిన్న గ్యాప్ అరైజ్ అయిందో, రీయూనియన్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. రీయూనియన్‌కి సంబంధించి గుడ్ వర్డ్స్ చెప్తూ ఉంది. రీయూనియన్ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీతో స్పెండ్ చేసినటువంటి మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో
మీరిచ్చినటువంటి ఒక హోప్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ తోటి మనం ముందుకెళ్దాం. సో, ఇంతకుముందు మనం ఏదైతే ఫేస్ చేసామో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో, మనం కలిసి ఉంటేనే ఓవర్‌కమ్ చేయగలం అనేటువంటి ఒక ఒపీనియన్‌కొచ్చి, సో, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రిలేషన్‌లోకి రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తోంది. యూనివర్స్ ఆల్ ది బెస్ట్ చెప్తోంది. సో, ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే మీరు ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యారో, ఏదైతే ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అయ్యారో అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళిపోయి ఇంకా హ్యాపీ మూమెంట్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. యూనివర్స్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా కొన్ని చెప్పాం. ఇందాక మనం ఫస్ట్ రీడింగ్ నుంచి కూడా చెప్తూ ఉన్నా. సో, మీ పర్సన్ మళ్ళీ తిరిగి లైఫ్‌లోకి రా రావాలి అని ఆలోచిస్తున్నారండి. సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అంటే చిన్న చిన్న డిసగ్రీమెంట్స్, ఒపీనియన్ డిఫరెన్సెస్ అయ్యుండొచ్చు. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ అయ్యుండొచ్చు. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయ్యుండొచ్చు. చిన్న చిన్న గ్యాప్ ఏదన్నా వచ్చుండొచ్చు. కాన్‌ఫ్లిక్ట్స్ అరైజ్ అయ్యుండొచ్చు. సో, ఫ్యామిలీ పరంగా గానీ, లేదంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల గానీ, లేదంటే ఫ్రెండ్స్ వల్ల కానీ, సో, చిన్న చిన్న ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్సెస్ గానీ, కాన్‌ఫ్లిక్ట్స్ గానీ, డిసగ్రీమెంట్స్ గానీ, సో, అరైజ్ అయ్యుండొచ్చు. సో, వీటి వల్ల కొంతవరకు ఆ గ్యాప్ అనేది అరైజ్ అయినటువంటి గ్యాప్ అనేది అది పెద్దదిగా మారిపోవటం. సో, ఆ గ్యాప్ వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ రావటం. సో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సో, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ గూడా తిరిగి రావడం. సో, ఇప్పుడు ఒక మళ్ళీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అనేటువంటి ఒక డౌట్ అనేది జనరల్‌గా మనకి అరైజ్ అవుతూ ఉంటుంది. సో, యూనివర్స్ చెప్తుందండి. సో, ఖచ్చితంగా ఏ డిసగ్రీమెంట్స్, ఏ కాన్‌ఫ్లిక్ట్స్ అయితే అరైజ్ అయినాయో ఖచ్చితంగా ఆ డిసగ్రీమెంట్స్ కానీ, కాన్‌ఫ్లిక్ట్స్ కానీ సో, కంప్లీట్‌గా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఛాన్స్ అయితే ఉంది. సో, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ రిలేషన్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మనకి చెప్తూ ఉందండి. సో, ముఖ్యంగా మనం సింహరాశి వారికి సంబంధించిందండి. ఈ కార్డ్ సింహరాశి వారికి సంబంధించింది. ఇంతకుముందు మనం 12 రాసులకి సంబంధించి మనం చెప్పుకునేటప్పుడు కూడా ముఖ్యంగా సో, అన్ని రంగాల వారికి బావుంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా బావుంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అభిప్రాయ భేదాలుంటాయి అని చెప్పేసి చెప్పుకున్నామండి. చిన్న డిసగ్రీమెంట్స్ మీకు మీ పర్సన్‌కి గాని, లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, సో, చిన్న చిన్న డిసగ్రీమెంట్స్ రావటానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి. సో, అదే చెప్తున్నామండి. సో, ఇక్కడ కూడా మీకు మీ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఆ డిస్టర్బెన్సెస్‌లోంచి తిరిగి మళ్ళీ వస్తారా? రారా? మన లైఫ్‌లోకి అనేటువంటి ఒక డౌట్ తోటి మనం ఉండొచ్చు. కానీ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆ టెన్షన్‌లోంచి బయటికి రండి. సో, మీరేదైతే టెన్షన్ పడుతూ ఉన్నారో ఈ ఈ ఈ ఓవర్ థింకింగ్ వల్ల సో, ఖచ్చితంగా రీయూనియన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టీమ్ వర్క్‌కి సో, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. చూద్దామండి మనకి. సో, టీమ్ వర్క్ గురించి కూడా మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. 100% కలిసి వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. కలిసి ముందుకెళ్ళేటువంటి కలిసి రిలేషన్‌షిప్‌ని ఇంకా ముందుకు తీసుకొనెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా డిసగ్రీమెంట్స్ ఏవైతే ఏర్పడ్డాయో ఇద్దరి మధ్యలో కూడా ఆ డిసగ్రీమెంట్స్ మొత్తము గూడా తొలగిపోయి సో, ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. రిలేషన్‌షిప్ మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది గూడా. అదే విధంగా ఇందాక మనం చెప్పామండి మంచి కొలాబరేషన్ తోటి సో, ఒక రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా టీమ్ వర్క్ అయితే పాసిబుల్ అవుతుంది. తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి మీ పర్సన్ ఛాన్స్ అయితే ఉంది. సో, ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలం అవ్వాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా సో, కోరుకుంటూ ఉందండి. ఒక మంచి కొలాబరేషన్ అయితే సో, ఉండబోతూ ఉంది. ఏదైతే ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ అనుకున్నారో, ఏదైతే ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకున్నారో అవన్నీ గూడా ఆ ప్లాన్స్ మొత్తాన్ని గూడా ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి సో, 100% ఛాన్స్ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తుంది గూడా. అంతేకాదు ఈ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి గానీ సపోర్ట్ ఉండబోతోంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో సో, ఖచ్చితంగా అవన్నీ రావటానికి కూడా సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో వాటన్నిటికి గూడా ఒక పరిష్కారం అనేది రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక చక్కటి పరిష్కారం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్‌కి ఎందుకు మిమ్మల్ని అంతలా గుర్తు చేసుకుంటున్నారు అంటే సో, మీరేదైతే సాల్వ్ చేస్తూ ఉన్నారో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని గూడా మీరు ముందుండి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరిచ్చేటువంటి ఒక పాజిటివ్ హోప్ ఏదైతే ఉందో, సో, ఆ హోప్ గూడా ఖచ్చితంగా ఒక మంచి
అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ పర్సన్ మనసులో. కాబట్టి అందుకు మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారు. తిరిగి మళ్ళీ రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక టీమ్ వర్క్‌గా ముందుకెళ్ళి వర్క్ చేయడానికి, కలిసి లైఫ్‌ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ ఉండబోతూ ఉంది. ఫైనాన్షియల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్‌గా. చాలా సపోర్టివ్‌గా ఉండబోతూ ఉంది అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవటానికి ఛాన్స్ ఉంది. ఒక గుడ్ న్యూస్ వినటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మంచిగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ గుడ్ న్యూస్ వినటానికి ఛాన్స్ అయితే ఉంది. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. చాలా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీరు గాని, మీ పర్సన్ గాని ఇద్దరు గూడా చక్కగా ఆ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, ఫైనాన్షియల్‌గా చాలా ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి. ముఖ్యంగా చిన్న చిన్న డెసిషన్స్ మేకింగ్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కన్‌ఫ్యూజ్ అవ్వడం. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పటికి కూడా స్టిల్ కొంతవరకు కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. లైఫ్‌కి సంబంధించి, రిలేషన్‌కి సంబంధించి ఎలా వెళ్ళాలి? రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి? ఇన్ని ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాం. తిరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటది? అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళీ రిలేషన్‌ని కంటిన్యూ చేయటానికి చిన్న డౌటు. ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అరైజ్ అవుతాయా? మీ దగ్గర నుంచి ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి హోప్ అనేది తిరిగి మళ్ళీ రిలేషన్‌ని ముందుకు కంటిన్యూ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరిచ్చేటువంటి హోప్ అనేది రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. ఫైనాన్షియల్‌గా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని గాని, లేదంటే జాబ్‌కి సంబంధించింది గాని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించి చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉంది. అందుకే ఆలోచిస్తున్నారు రిలేషన్ గురించి, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక కంట్రోల్ నేచర్‌లో ఉన్నారండి. ఎక్కడా కూడా తొందరపడట్లేదు. ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్దాం. కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినియి. మళ్ళీ ఫ్యూచర్‌లో మనం రీయూనియన్ అయినప్పుడు, లేదు రిలేషన్ కంటిన్యూ అయ్యేటప్పుడు అలాంటి డిస్టర్బెన్సెస్‌కి ఇంక ఛాన్స్ ఉండకూడదు. లైఫ్ హ్యాపీగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా బాగుండాలి. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి. వీటన్నిటి గురించి థింక్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాలెన్స్ చేయడం గురించి ఆలోచిస్తున్నారు. లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫ్యూచర్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో, రిలేషన్‌ని కంటిన్యూ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? వీటన్నిటి గురించి కూడా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ముందుకు ఎలా ఎళ్ళాలి? రిలేషన్ ఎలా తీసుకొనెళ్ళాలి ముందుకి అని చెప్పేసి వాటి గురించి కూడా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్. అండ్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి. 100% మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. మీరేదైతే మనసులో ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. 100% కూడా మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ వంతు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు. ఎలా రీయూనియన్ అవ్వాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. తిరిగి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. లైఫ్ హ్యాపీగా ముందుకు సాగాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. మీరేదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ముఖ్యంగా ప్రోగ్రెస్‌కి సంబంధించి ఎలా అయినా సరే గ్రోత్ ఉండాలి. మనం ముందుకెళ్ళాలి. ఆహ్, లైఫ్ హ్యాపీగా ఉండాలి. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతలా గుర్తుంచుకోవడానికి, అంతలా గుర్తు చేసుకోవడానికి మీరేదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో, ఏదైతే ప్రోగ్రెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, ఏదైతే కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా ఏందంటే మీ పర్సన్ ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అంతలా గుర్తుంచుకున్నారు. తిరిగి మళ్ళీ రిలేషన్ కోసం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. బట్ జరిగినటువంటి చిన్న చిన్న ఆహ్, ఆహ్, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాటి గురించి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక హామీ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్స్ అయితే తీసుకోబోతూ ఉన్నారు. చాలా థింక్ చేస్తూ ఉన్నారు వాటి గురించి. ముఖ్యంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అనేటువంటి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తోందండి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి మనకు లాంగ్ రీడ్ ఈరోజు. మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా? మిమ్మల్ని ఎందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నారు అనేటువంటి టాపిక్‌కి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ చేశాం.
సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఛానల్ మీద ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.